ఉదాహరణకి స్వామి రాముల వారు రజకుడు అమ్మవారిని ఏదో మాట అన్నాడు తాగిన మైకంలో అని అంటే ఆ మాట కూడా రాముల వారు స్వీకరించి అమ్మవారిని సీతమ్మవారిని అడవులకు పంపాడనే విషయం ఉంది కదా. అది ఇప్పటికీ చాలామంది స్త్రీలు ఆమోదించరు స్వామి. నేను సమాధానం చెప్పే ప్రయత్నంగా ఇప్పుడున్న పీనల్ కోడ్ అప్పుడు లేదు, ఇప్పటి పీనల్ కోడ్ కాదు అప్పటిది అని సమాధానం చెప్పాను స్వామి. అంతకు మించి ఇంకేమైనా చెప్పగలమా స్వామి? అమ్మ, ఇప్పుడు ఆ స్వామివారి అవతారం స్వీకరించి ఆయన ఎలా ఈ ఈ ఒక మన మన అందరికీ ఒక మంచి విషయాన్ని అందించాలో దానికోసమే వచ్చిండేటువంటిది. ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసంగా వచ్చారు. ఇప్పుడు అలా జరగకపోతే తల్లి మళ్ళీ స్వస్థానానికి చేరదు. స్వస్థానానికి చేరాలంటే అవతారం సమాప్తి కావాలి. అంతేకాకుండా ఈ కష్టం అనేటువంటిది, ఈ దూషణలు అనేటువంటిది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి మన ప్రజలకు అందరికి కూడా. ఇప్పుడు అన్నీ మంచి అయితే స్వామి చూపించగలిగితే ఒక చెడు అనేది కూడా అక్కడ కనిపించాలి కదా. అంటే అది చెడు అనేదానికంటే మనకి ఆయన చేసిండేటువంటిది ఆ ఒక సమయంలో పూర్తిగా. ఇప్పుడు ఒక ఉదాహరణమ్మ, ఆయన రాజుగా ఉన్నాడు. సో రాజులంటే ప్రజలకి అందరికీ తండ్రి సమానం లాంటి వాళ్ళు. అంటే ప్రజలందరినీ పిల్లలుగా చూసుకోవాలి కదా. ఒకవైపు సాక్షాత్ ఆయన మహారాజు, ఇంకొక వైపు ప్రజలున్నారు, ఒకవైపు భార్య ఉంది. రాజుగా ఉండేటువంటి వారు ప్రజల్ని చూస్తారమ్మా, అది చూజ్ చేసుకున్నాడమ్మా. సో ప్రజలందరి ఒక దీనికోసంగా ఆయన ఆ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాజులందరూ కూడా ఆ నిర్ణయమే తీసుకోవాలని నేను అంటానమ్మా. ప్రజల కోసం ప్రజలుగా ఉండేటువంటి రాజులు, ప్రజలకి అనుకూలమైనటువంటిది, వాళ్ళు సమాధానం అయ్యేటువంటి నిర్ణయాలతో వెళ్ళేటువంటి అది ఎప్పుడూ మనకు చూపించారమ్మా ఆయన. సంతోషం స్వామి. ఇప్పుడు అమెరికాలో మనం ఈ రామాలయాన్ని నిర్మిస్తున్నాం కదా స్వామి. అక్కడ తిరుపతిలాగే జనసమ్మర్దం పెరిగినప్పుడు ఇలా విఐపి దర్శనమని మనం సపరేట్ చేస్తామా, లేదా ఇక్కడ చిలుకూరు బాలాజీలో లాగా బాలాజీ గుడి ఉంది, అందరూ ఒకే క్యూలో వెళ్ళే అవకాశం ఉంటుందా స్వామి? అక్కడ విఐపీస్ ఎవ్వరు లేరమ్మా, అందరూ సమానం. అక్కడ ఈ ఒక పరిస్థితి ఎప్పటికీ రాదు. అమెరికాలో మీరు ఏ ఆలయానికి వెళ్ళినా విఐపి కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఒకే దర్శనం, అదే దర్శనం ఈ ఆలయంలో ఉంటుందమ్మా. సంతోషం స్వామి. ఆ ఆలయం త్వరగా నిర్మాణం కావాలని, అక్కడ అద్భుతమైన దైవిక మానవీయ విలువలు ప్రతిపాదిస్తూ జరిగే కార్యక్రమాలు కళ్ళారా చూడాలని నేను మనసు ఆశిస్తున్నాను స్వామి. అది త్వరగా నెరవేరాలని కూడా స్వామిని ప్రార్థిస్తాను ఒక చిన్న భక్తురాలిగా. ఆ ఆలయం ద్వారా ఇంకా మీరు చేయాలనుకున్న ధార్మిక కార్యక్రమాలు ఒకసారి తెలియజేస్తారా స్వామి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు చాలా వరకును ఇప్పటికే ప్రారంభించాం. విష్ణుచితా గురుకులంలో మనకి నిత్య పూజ అంటామా, రామాయణం, భగవద్గీత, సంస్కృత భాష, స్తోత్ర పారాయణాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము మొదలుపెట్టామమ్మా. ఈ ఆలయం నిర్మాణం అయిన తర్వాత సో మనకి ఈ క్లాసెస్ కోసంగానే ఒక మల్టీపర్పస్ హాల్ 20,000 స్క్వేర్స్లో 2 ఫ్లోర్స్తో ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం కావాలి. సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనకి వీకెండ్స్లో పూర్తిగా ఒక ఆధ్యాత్మిక మార్గం. సో ముందు భగవద్ ధ్యానంతో స్వామివారి ఒక చిన్న పూజతో ప్రారంభం చేయాలి అనేటువంటి ఒక మార్గంలో అందరికీ దీన్ని పనిచేయటువంటిదే. ఇంకా ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా భద్రాచలంలో అయితే ఎలా జరుపుతున్నారో అదే సంప్రదాయంతో అదే పూజలు కూడా ఇదే ఆలయంలో జరుగుతాయమ్మా. ఈ ఆలయంలో ఉచితాన్నదానం కార్యక్రమాన్ని కూడా మీరు పరిచయం చేస్తారా స్వామి? తప్పకుండా. ఇప్పుడు కొన్ని ఆలయాల్లో ఆల్రెడీ అమెరికాలో అన్నదానం చేస్తున్నారమ్మా. సో మన ఆలయంలో కూడా ఇప్పుడు ఎందుకంటే మనకి రోజు నిత్య కళ్యాణాలు ఉంటాయి. సో భద్రాచలంలో ఎలా అయితే స్వామివారికి నిత్య కళ్యాణాలు జరుపుతున్నారో మన ఆలయంలో కూడా రోజు నిత్య కళ్యాణాలు జరుగుతాయమ్మా. సో కళ్యాణం అయిన తర్వాత అన్నదానం తప్పకుండా ఆలయంలో ఉంటుందమ్మా. సో అది కూడా ముందుకెళ్తాం.
మీరు ఇంత గొప్ప సంకల్పం చేశారు స్వామి, రాములవారి గుడిని అట్లాంటా అమెరికాలో నిర్మించాలని. ఆ సంకల్పానికి ఎవరైనా దోహదం చేయాలనుకుంటే ఏ మార్గం అవలంబించాలి, ఎట్లా తోడ్పడాలి? అమ్మా, మనకు మన వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ www.jaisriram.org, JAISRIRAM.org. ఈ వెబ్సైట్కి వెళితే దాంట్లో మన ఆలయంలో ఏమేం చేస్తున్నాము అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైనా ఈ ఆలయానికి సహాయం చేయాలి, రామార్పణ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా చేసుకోవచ్చు మా. సరే స్వామి, మీరు ఇందాక 108 దివ్య దేశాలు, అందులో 106 దర్శించినప్పుడు రాములవారి దర్శనమైంది అని చెప్పారు కదా స్వామి. అది భౌతిక చక్షువుతో చూసారా, మానసికంగా చూసారా స్వామి? అమ్మా, మనకి ప్రతి క్షణక్షణం అనుక్షణం వాళ్ళ దారిలోనే వెళ్ళిపోయాం. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ఏప్రిల్ 15 శ్రీరామనవమి, 10 మంది అర్చక స్వాములు, 14వ తేదీ శ్రీ చిన్నజీర స్వామి మఠంలో చేరుకున్నాం. ఇంకా ప్రాతకాలం అయితే మనకి సూర్యోదయం అవ్వగానే శ్రీరామనవమి, ఇంకా రాములవారి సీతారాముల వారి కళ్యాణం. మొదటిసారి ఒక మిథిలా మంటపానికి వెళ్తున్నాం ఆ రోజు. మేమందరూ కలిసి ఏం మాట్లాడుకున్నామంటే, ఈ యొక్క దివ్యదేశ యాత్ర కంటిన్యూస్గా 106 దివ్యదేశాలు అంటే స్టార్ట్ అయ్యి కంప్లీట్గా పూర్తి చేసేటువంటి ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, సంకల్పాన్ని మన చేతులు పెట్టారు. మన జీవితంలో ఎప్పుడు మనకి ఈ అవకాశం రాలేదు. కాకపోతే ఈ రాముల వారితో ప్రయాణం చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఏదో మన ఇంటి విషయాలు కానీ, మన పాలిటిక్స్ కానీ, మన మన మూవీస్ విచారాలు కానీ ఏమీ మనం మాట్లాడుకోకూడదు. ఈ మొత్తం యాత్ర అంతా మనం మాట్లాడితే రాముల వారి గురించి మాట్లాడాలి, రామాయణం గురించి మనం చర్చ చేసుకుందాం, రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేద్దాం, విష్ణు సహస్రాన్ని చేస్తాం. దానికంటే ఎక్కువ మేము ఏం చేసామంటే, ప్రతి క్షేత్రంలో ఆ క్షేత్ర పుణ్యభూమి స్థల పురాణాలని చాలా ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని చేసుకుని వెళ్ళామమ్మా. ఇంకా ఆ మార్గంలోనే వెళ్ళాం కాబట్టి మనకి క్షణక్షణం అనుక్షణం భగవద్ దర్శనంతోనే వెళ్ళామమ్మా. ఎక్కడ పోయినా భగవద్ దర్శనంతోనే వెళ్ళామమ్మా. పూర్తి అలాగే అయిందమ్మా. ఇది అనుభూతి పరంగా వచ్చింది. దైవం పూర్తి అయిన తర్వాత స్వామివారు ఆ మ్యాప్ ద్వారా దర్శనం ఇంకా ఇంకా అద్భుతంగా అందరికీ ఇచ్చారు, మాకే కాకుండా. దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క ఒక భక్తుడికి కూడా ఇదిగో రాముల వారు కనిపిస్తున్నారు అనేటువంటిలా మనకి దర్శనం ఇచ్చారు. అదే గొప్ప దర్శనం స్వామి. అవును, భౌతికంగా చూడడం కన్నా. తర్వాత రామనారాయణ అనే శబ్దం వచ్చింది స్వామి, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ భద్రాచలంలో తప్పకుండా అమ్మా. మనకి రాముల వారిని దర్శిస్తే భద్రాచలంలో ఆయనకి 2 చేతుల్లో శంఖచక్రాలు, 2 చేతుల్లో ధనుర్బాణాలు, పద్మాసనంలో కూర్చోంటారు. అమ్మవారు ఎడం తొడ మీద కూర్చోంటారు, పట్ల లక్ష్మణస్వామిని ఎంచుకొని ఉంటారు. మనకి ఇంకెక్కడ ఆ దర్శనంతో మనం చూడలేదు. మనం రాముల వారు ఏ రాముల వారి గుడికి వెళ్ళినా మనం నించుకోండేటువంటి ఒక స్థితి ఉంటుంది. అమ్మవారు ఒకవైపు, లక్ష్మణస్వామి ఒకవైపు, ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చో ఉంటారు. ఈ దర్శనంతో కనిపిస్తూ ఉంటారమ్మా. కాకపోతే ఇక్కడ విశేషంగా ఇచ్చేటువంటి దర్శనం భద్రాచలం. రామావతారం సమాప్తి అయిన తర్వాత, అంటే రామావతారంలో అమ్మవారు, స్వామివారు, లక్ష్మణస్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు మనకి ఆ స్థల పురాణాన్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళు గోదావరి నదీ తీరంలో దండకారణ్యంలో 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ చిన్న కుటీరు ఉండేది, పక్కన నది పారుతూ ఉండేది. ఒక ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద ఒక శిల రాయి ఉండేది. దాని మీద రాముల వారు ప్రతిరోజు కూర్చొని ధ్యానం చేసేవారు. అలా ధ్యానం చేస్తూ 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 ఆయనకి ఎలా అనిపించిందంటే, సాక్షాత్ వైకుంఠంలా అనిపించింది. అప్పుడు ఆయన తన దివ్య దృష్టిలో చూసినప్పుడు భద్ర మహర్షి అనేటువంటి మహర్షి ఆ శిలారూపంతో ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషించి ఆయనకు ఒక వరం ఇచ్చారు. ఏంటి అంటే, నీకు మరొక జన్మలో కూడా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అంటూ వరం ఇచ్చారు. అయింది 11,000 సంవత్సరాలు స్వామివారు రాజ్యభారం చేసిన తర్వాత అవతారం సమాప్తి అయింది. ఆయన వైకుంఠం చేరుకున్నారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి.
మళ్ళీ భద్ర మహర్షి అదే క్షేత్రంలో జన్మించాడు. మేరు పర్వత దంపతులకి పుత్రుడిగా జన్మించాడు. యుక్త వయస్సు వచ్చింది. ఇప్పుడు రామ దర్శనం కావాలి అని తపస్సు చేస్తున్నారు. రాముడిగా లేరు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా వైకుంఠంలో ఉన్నారు. ఆయన వరం ఇచ్చారు కాబట్టి దర్శనం ఇవ్వాల్సిందే. ఏం చేశారు? ఆ శేషవాహనం నుంచి మెల్లగా లేచి సప్తద్వారాలు సప్త ప్రాకారాలు దాటి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఆ రెండు చేతుల నుండి శంఖాన్ని చక్రాన్ని అటు ఇటు చేసుకున్నారు. సాక్షాత్ మహాలక్ష్మి తల్లి మెల్లగా బయటకు వచ్చింది. సీతామహాలక్ష్మికి ఒక్కపై నిలుచుకుంది. శేషవాహనం నేర్చుకున్నారు. ఆయన మరొక వైపు వచ్చి లక్ష్మణస్వామిలా నిలుచుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం రాముల వారు ఎలా ఉన్నారు అంటే, రెండు చేతుల్లో శంఖ చక్రాలు ఉన్నాయి, రెండు చేతుల్లో ధనుర్బాణాలు ఉన్నాయి. ఎక్కడ రాముల వారు ఉంటే ఎక్కడ హనుమ. రామస్వరూపం రాగానే తక్షణం ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఎక్కడ శంఖ చక్రాలు ఉంటాయో అక్కడ గరుకుమంతులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరివారమే సీతా లక్ష్మణ హనుమ గరుడ సమేత రామనారాయణ స్వామి. ఎందుకు రామనారాయణ స్వామి అంటున్నాం? ఆయనకి రెండు చేతుల్లో శంఖ చక్రాలు ఉన్నాయి కదా, నారాయణ స్వరూపం ఉంది కదా. రెండు చేతుల్లో ధనుర్బాణాలు ఉన్నాయి కదా, రామస్వరూపం ఉంది కదా. కానీ రామనారాయణ స్వామి అనే పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందారమ్మా. అందుకోసమే ఆయన ఎప్పటికీ రామనారాయణ స్వామి. ఎందుకంటే ఎప్పటి వరకు ఆయన చేతిలో శంఖచక్రాలు ధనుర్బాణాలు ఉంటాయి, ఆయన పేరు ఖచ్చితంగా రామనారాయణుడే అమ్మ. జై శ్రీరామ్. బాగా చెప్పారు స్వామి, సెలవు ఇచ్చారు.